హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ గార్డెన్ జీసీ ఇంటీరియర్స్. గైస్, కోర్మన్పాలెం సైట్ అయితే ఫైనల్ అయిపోయింది. సో మనం ఎంట్రీ నుంచి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. మనం హాల్లోకి వచ్చాం ఇప్పుడు. సో హాల్లో చూసుకున్నట్టయితే ఇది పార్టీషన్ మనం ఇలా డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసారు కదా, యాక్రిలిక్ అండ్ ఇంకా లామినేట్ హైలైటర్ వాడడం జరిగింది. సో అండ్ ఇంకా టీవీ యూనిట్ చూసుకున్నట్టయితే చెప్పాను కదా లాస్ట్ టైం పూజా యూనిట్ అండ్ ఇంకా టీవీ యూనిట్ రెండు మర్చ్ చేసి ఇలా మనం అవుట్పుట్ అనేది తీసుకురావడం జరిగింది. సో దీనికి యాక్రిలిక్ వాడాం డిస్ప్లేకి, అండ్ ఇంకా ఇక్కడ 2 మ్యాట్ బ్లాక్ పట్టీస్ టీ పట్టీస్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ రిమైనింగ్ అంతా కూడా లోవర్స్ అండ్ ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే పీవీసీ ఈ కంప్లీట్ డోర్స్కి కానీ డ్రావర్స్కి కానీ ఇవన్నీ కంప్లీట్ హ్యాండిల్లెస్ ఇవ్వడం జరిగింది. ఇవి మనం పీవీసీ వాడాం ఇక్కడ. అంటే ఇక్కడ కాంబినేషన్స్ ఏంటంటే ఈ ఫ్లాట్ అంతా కూడా యాక్రిలిక్, లామినేట్ అండ్ ఇంకా పీవీసీ అనేవి 3 కాంబినేషన్స్తో వాడడం జరిగింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు డైనింగ్ హాల్లోనే ఉన్నాం మనం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వ్యానిటీ యూనిట్ అనేది ఇలా డిజైన్ చేసాం. సో ఇక్కడ వైట్ వాష్ బేసిన్ అదే టాప్ కౌంటర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా దీనికి గోల్డ్ కలర్ ఇది ప్రిఫర్ చేసాం. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ మార్బల్, ఇక్కడ ఒక బార్డర్ అండ్ ఇంకా 2 స్పాట్ లైట్స్ ఇచ్చాం. ఏదైనా షో ఐటమ్ లాగా ఫ్లవర్ వాజ్ కానీ పెట్టుకోవడానికి ఒక 3 షెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా డైనింగ్లో క్రాకరీ యూనిట్ దగ్గరికి వెళ్ళిపోదాం. నాకు నచ్చిన యూనిట్ ఇది. సో చాలా మంచిగా ప్లాన్ చేసుకున్నాం ఇది దీనికోసం అని. సో చూసారు కదా, లాంగ్ డోర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ప్రొఫైల్ డోర్ ఎక్కడ వాడలేదు. సో మనం దీంతోనే మనం వాడే మెటీరియల్తోనే దీన్ని రెడీ చేసాం. అండ్ ఇంకా గ్లాస్ ప్లేస్ చేసాం లోపల. ఇక్కడ చూసుకున్నట్టయితే 5 కంపార్ట్మెంట్స్ ఇచ్చాం. 1 2 3 4 5 ఓకేనా. అండ్ ఇంకా పక్కన చూసుకున్నట్టయితే ఇది కూడా చిన్నది ఆర్చ్ షేప్ రివర్స్లో ఇచ్చాం. ఇందులో కూడా గ్లాస్ అనేది ప్లేస్ చేసాం. ఇక్కడ మనం లోపల ప్రొఫైల్ లైట్ కనెక్షన్స్, ఇది ఓపెన్ షెల్ఫ్. ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ మనం కంప్లీట్గా డోర్ ఇవ్వడం జరిగింది. సో ఈ డోర్ కూడా ఎంబోజింగ్ హైలైటర్, లామినేట్ హైలైటర్ ఇది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 3 డ్రోవర్స్ కూడా మనం యాక్రిలిక్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రంట్ ఫేసింగ్. అండ్ ఇంకా రోజ్ గోల్డ్ వి హ్యాండిల్స్, మ్యాట్ బ్లాక్ హ్యాండిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. సో మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే మొత్తం మ్యాట్ ఫినిష్ వాడడం జరిగింది. పర్పుల్ అండ్ ఇంకా లైట్ క్రీమ్ షేడ్. సో ఇది చూసుకున్నట్టయితే ఈ కాంబినేషన్ కూడా మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ప్లెజెంట్ కలర్స్, వైట్ అండ్ ఇంకా లైట్గా పర్పుల్ షేడ్ ఇవ్వడం జరిగింది. సో ఇది చూసుకున్నట్టయితే లాఫ్ట్లోని మనం ఒక దగ్గర వి షేప్ మనం టీ